యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 133వ వచనం. మన శత్రువులు మనపై అధికారం చెలాయించడం విచారకరమైన విషయం. మనకు ఆగర్భ శత్రువైన పాపం మనల్ని ఏలడం మరింత విచారకరం, ప్రమాదకరం కూడా. పాపం బారి నుండి విడుదల లభించడం అనేది జీవితంలో దేవుని వాక్కులోని శక్తి మూలంగానే జరుగుతుంది. ఇదే 119వ కీర్తన 11వ వచన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు తప్పక దేవుని ఆజ్ఞలను గైకొంటారు. దేవుని వాక్యం ప్రకారం జీవించేవారు ఎన్నటికి పాపము చెయ్యరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యము ప్రకారము మేము నడుచుకున్నట్లుగా అయా మా అడుగులను మీరు స్థిరపరచమని, అలాగే ఏ పాపము కూడా మా జీవితంలో ఏలుబడి చేయకుండా పాపము నుంచి మమ్మల్ని విడిపించి నీ నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా మార్చమని, ఈ దినాన నీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.